వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 12వ అధ్యాయం. సజ్జన వందిత. జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడని రమణ మహర్షి వాక్యము. వజ్రము యొక్క విలువ సిసలైన వజ్రాల వర్తకునికే ఎరుక, కానీ పుచ్చు వంకాయలమ్ముకునే వారికి ఎలా తెలుస్తుంది? శ్రీ స్వామివారు చాలా బాగా ప్రశ్నలు చెబుతాడని లోకులు అనుకునే రోజులలో ఋషికేశ్ నుండి శ్రీ చిదానంద స్వామి గారు, శ్రీ దేవానంద స్వామి గారు వచ్చి స్వామివారిని పరబ్రహ్మ స్వరూపులుగా గుర్తించి పాదాభివందనం ఆచరించారు. అలాగే ఆచార్య శ్రీ భరద్వాజ గారు స్వామివారిని దర్శించినది మొదలు తన పరిచయస్థులందరినీ స్వామివారిని అవశ్యం దర్శించమని, వారు భూమిపై ఆవిర్భవించిన దైవ స్వరూపమని వారిని కీర్తించేవారు. ఇదే విధంగా చాలామంది అవధూతలు వచ్చి స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు పొంది వెళ్ళారని స్వామివారి సేవకులు చెబుతున్నారు. కానీ వాళ్ళు ఆ అవధూతల పేర్లు, అడ్రస్సు స్వామివారితో వారి సంభాషణలు గ్రంథస్థం చేయలేదు. గోపారం కాపురస్తుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు ఇలా చెబుతున్నాడు. ఆ రోజుల్లో స్వామివారి దగ్గరకు జనం ఇంత ఎక్కువగా వచ్చేవారు కాదు. వారి మంటలు, గోనె సంచులు, తాటాకులు చూచి ఆయనొక పిచ్చివాడనుకునేవారు. అనుభవము గల కొద్ది మంది మాత్రమే స్వామివారిని దర్శించే రోజులవి. ఋషికేశ్ నుండి శ్రీయుతులు చిదానంద స్వామి, దేవానంద స్వామి, మాధవానంద స్వామి వాళ్ళు ఒక రోజున శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వస్తున్నారని తెలిసి వారిని చూడాలని జనం తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. సాయంత్రం 4:30 అయినా ఆ యతివరులు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతున్నారు. అది చూచి శ్రీ వెంకయ్య స్వామి వారు, వస్తున్నారయ్యా, ఇంకా గంటలు కాలేదు అన్నారు. స్వామివారు చెప్పినట్లు కొద్ది నిమిషాలలో శ్రీ చిదానంద స్వామి తదితరులు కారులో వచ్చారు. వచ్చిన వెంటనే నారాయణ నామస్మరణతో శ్రీ స్వామివారి పాదాల మీద పడ్డారు. ఇది చూచిన జనమంతా భగవన్నామస్మరణతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనింపచేశారు. వచ్చిన స్వాముల కంటే కూడా మన స్వామే గొప్పవాడన్నమాట అని అనుకున్నారు. ఏదో తీపి పదార్థము తెచ్చి స్వామివారిని తినమని ఆ స్వాములు ముగ్గురు ప్రాధేయపడ్డారు. అయ్యా, దాన్ని తినడం విషం తిన్నట్లే గదా, ఇంతమంది ఇక్కడున్నారు, వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే అన్నారు స్వామివారు. ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి చెంపలేసుకున్నారు. అప్పుడు వారిని శ్రీ స్వామివారు ఆశీర్వదించి, త్వరలో సముద్రం దాటిపోతావు అని చెప్పారు. అదేవిధంగా శ్రీ చిదానంద గారు తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి వారి కొరకు ఆహ్వానం ఎదురు చూస్తున్నది. నంద్యాల ప్రాంతం నుండి వచ్చిన ఒక భక్తుడు మరియు వారితో వచ్చిన సుబ్బన్న అనే ఒక సాధువు శ్రీ స్వామివారిని తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో దర్శించారు. ఈ సాధువు చాలా సిద్ధులు కలవారు. ఉదాహరణకు, అన్నానికి కూర్చుంటే 10 మంది అన్నం పెట్టినా సరే, 20 మంది అన్నం పెట్టినా సరే చాలు అని అనడు. పెడుతూ ఉంటే తింటూనే ఉంటాడు. మిగిలిన భక్తులకు తేవాల గదా, ఇక చాలే సుబ్బన్న అంటే చాలే అంటూ విస్తర దగ్గర నుండి లేస్తారు. మనం పిలిచి అన్నం పెడితే తింటారు, లేకుంటే ఎన్నాళ్ళైనా అన్నం పెట్టమని అడిగేవారు కాదు. దేవాలయాలు, గ్రామ చావడి, పాడుబడ్డ ఇల్లే వీరి నివాసాలు. ఒక్క క్షణం ఏమారకుండా నడుస్తూ ఉంటారు. నడిచే తీరు విచిత్రంగా ఉంటుంది. ఎడమకాలు బొటనవ్రేలికి, కుడికాలు మడిమ తగిలేటట్లు అడుగు వేస్తూ ముందుకు సాగుతూ, గొణుక్కుంటూ, అడుగు లెక్క వేస్తూ నిర్విరామంగా నడిచిన చోటే అటు ఇటు నడుస్తూ ఉంటారు. వీరు స్వామివారిని గూర్చి స్వామి భక్తులతో అన్న మాటలు గమనించదగినవి. స్వామిలాగే ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారిని అడిగి మీరేమైనా రాయించుకోండని స్వామివారి సేవకులంటే వచ్చేటప్పుడే దోవన ఎదురై ఇద్దరం మాట్లాడుకున్నాము, ఇంకేమీ అడగబడలేదులే అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారు సోమశిల దగ్గర వేంచేసి ఉన్నప్పుడు ఒక దిగంబర యోగి శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చారు.
స్వామివారు అయ్యా ఆయనకు కొంచెం గోచి పెట్టండి అయ్యా అని సెలవిచ్చారు. ఆ దిగంబర యోగి పిల్లవాడు పెద్దవాడే గాని ఎగదీసుకోవడం పోలేదే అని విన్నవించారు. ఈ సంభాషణ యొక్క నిజమైన అర్థం వారిద్దరికే తెలుసు. ఈ విధంగా అనేక మంది సాధకులు, యోగులు, సాధువులు శ్రీ స్వామివారి దర్శన ఆశీస్సుల కొరకు వచ్చి వారి వారి పనులు చక్కబెట్టుకుని వెళ్ళేవారు. శ్రీ స్వామివారి మహత్తర సంకల్పం వలన ఇట్టి సంఘటనలు కానీ సంభాషణలు కానీ గ్రంథస్థం చేయబడకపోవడం మన దురదృష్టం. నేటికీ వీరు ఆధ్యాత్మిక భిక్ష కోరిన వారికి పరివర్తన తెచ్చి అవసరమైనప్పుడు మాధవరావు గారు, నందగిరి సుందరరావు గారి లాంటి వారికి భౌతిక దర్శనం కూడా ప్రసాదించి ఆత్మపథంలో చేయూతనిచ్చి నడిపించుకున్నారు. ఒకప్పుడు 2 పేరు మోసిన మంత్రగాళ్ళు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు. గొలగమూడి ఆశ్రమంలోని గంగరావి చెట్టు క్రింద కూర్చున్నారు. ఉదయం కూర్చుని మధ్యాహ్నం 4 గంటల వరకు అచ్చటి నుండి కదలలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఆనాడు శ్రీ స్వామివారు అధికంగా మంట వేస్తూ ఉన్నారు. 4 గంటల ప్రాంతంలో వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు. వీళ్ళు చాలా అలసిపోయారు. చెరి 2 రూపాయలు ఇవ్వండి అన్నారు. భక్తులు అలాగే ఇచ్చారు. వారు వెళ్ళేటప్పుడు కొందరు భక్తులతో అన్నారు, శ్రీ స్వామివారి గొప్పతనం విని అసూయ చెంది వారిపై మంత్రప్రయోగం చేసేందుకు వచ్చాము. అదేమి చిత్రమో గాని వచ్చింది మొదలు ఆ మాటే మర్చిపోయి ఈ చెట్టు క్రింద ఇలా కూర్చుండిపోయాము. అది శ్రీ స్వామివారి మహిమ. మేమింత దుర్బుద్ధితో వచ్చినా కానీ స్వామివారు మమ్ము ఇంత ఆదరంగా చూచారు. శ్రీ స్వామివారి కృపకు మేము అర్హులము కామని చెప్పి శ్రీ స్వామివారికి మనఃపూర్వకంగా నమస్కరించారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 12వ అధ్యాయము సంపూర్ణం.